హలో మై డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మన తెలుగు మాట. ప్రస్తుతం మన దేశంలో వర్షాలు తీవ్రంగా పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు, అలాగే ఉత్తర భాగంలో హిమాచల్ ప్రదేశ్లో తీవ్ర వర్షాల కారణంగా మరణాలు జరిగిన సంగతి మనందరికీ బాధాకరం. ఈ వీడియోలో ఈ వర్షాలకి గల కారణాలు, వాతావరణంలో జరిగే మార్పుల నేపథ్యం మరియు జాగ్రత్తల గురించి వివరంగా తెలుసుకుందాం. సెప్టెంబర్ 2024లో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు పడ్డాయి. ఈ వర్షాల కారణంగా పలువురు ప్రాణాలు కోల్పోయారు. ట్రైన్స్ మరియు రోడ్డు సంచార తీవ్రంగా ప్రభావితమయ్యాయి. లక్షలాది మంది హాస్టల్స్, సహాయక శిబిరాల్లోకి తరలించబడ్డారు. అలాగే 2025 మాన్సూన్ సమయంలో హిమాచల్ ప్రదేశ్లో తీవ్రమైన వర్షాలకు గురి అయింది. 2025 జూన్ 20 నుంచి జూలై 16 వరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపినట్లుగా వర్షాలతో సంబంధించి సుమారు 60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అలాగే సుమారు 40 మందికి పైగా రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఈ సంఖ్యలు మన ఈ ఏడాది మాన్సూన్ తీవ్రతను సూచిస్తున్నాయి. సడన్ క్లైమాట్ చేంజెస్. భూమి వేడెక్కుతుంది. 2024లో భారతదేశ చరిత్రలో అత్యంత వేడిగా నమోదైంది. వేడి పెరగడంతో సముద్రాల నుంచి నీరు ఎక్కువగా ఆవిరవుతుంది. ఇది మేఘాల్లో చేరి భారీ వర్షాలకు దారితీస్తుంది. అదేవిధంగా ఆర్కిటిక్ ప్రాంతం వేడెక్కడం వలన మన మాన్సూన్ గాలులు మారుతున్నాయి. జెట్ స్ట్రీమ్స్ అస్థిరంగా మారడం వలన సాధారణంగా ఉండే సడలిన వర్షంలా కాకుండా ఒక్కసారిగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ పరిస్థితులు ఇలా కొనసాగితే 2050 నాటికి మన దేశంలో ముఖ్యంగా కొండ ప్రాంతాలు మరియు తీర ప్రాంతాలలో 30% ఎక్కువ తీవ్రమైన వర్షాలు ఎదురయ్యే అవకాశం ఉందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకి కొండ ప్రాంతాల్లో కొన్ని గంటల్లో 150 మిల్లీమీటర్ల వర్షం పడితే రోడ్డు కూలి ప్రజలు ప్రమాదంలో పడతారు. ఇలాంటి పరిస్థితులు మనం ఇప్పటికే చాలా చూస్తున్నాము. భారీ వర్షాల సమయంలో అనవసరమైన ప్రయాణాలు చేయవద్దు. ముఖ్యంగా కొండ ప్రాంతాలలో ఐఎండీ అర్ధరాత్రి అలర్ట్స్ జాగ్రత్తగా పరిశీలించండి. రెడ్ లేదా ఆరెంజ్ అలర్ట్స్ ఉన్నప్పుడు ప్రయాణాన్ని వాయిదా వేసుకోండి. మీ ప్రయాణ వివరాలు ఖచ్చితంగా కుటుంబ సభ్యులకి లేదా స్నేహితులకి తెలియజేయండి. అంతేకాదు, ప్రకృతిని కాపాడడం మన రెస్పాన్సిబిలిటీ. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉపయోగించండి. వాటర్, ఎలక్ట్రిసిటీని వృధా చేయవద్దు. ట్రీస్ నాటడం మరియు రెయిన్ వాటర్ నిల్వ ప్రాజెక్ట్ని ప్రోత్సహించండి. ఈ రెయినీ సీజన్లో ఈ పరిస్థితులు నిజానికి ప్రకృతి నుండి మనం ఎదుర్కొనే భయంకరమైన వాస్తవాలు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేసి షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.